పేరుపై వెంకటేశ్వర నాయకత్వం, పేరుపై వెంకటేశ్వర నాయకత్వం, ఏదో వలస నాయకత్వం, వలస నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జోహార్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు, జగజ్జీవన్ రావు గారి ఆశయాలు, జగజ్జీవన్ రావు గారి ఆశయాలు, మాదిగల ఐక్యత. సత్యసాయి జిల్లా సాయి ఆరామం నందు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత యాత్ర పోయిన నెల 16వ తారీఖున హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు నాయకత్వంలో యాత్ర ప్రారంభించాం. యాత్రలో భాగంగానే ఈ నెల 27వ తారీఖున అనంతపురం కలెక్టరేట్ ముందర యాత్ర కొనసాగుతుంది. కలెక్టర్కి ఒకటి వినతి పత్రం ఇచ్చి అక్కడి నుంచి యాత్ర కొనసాగి వివిధ జిల్లాల మీద ముందుకు పోతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కరపత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మాదిగల కృతజ్ఞత యాత్రలో భాగంగా అనంతపురంలో జరిగే యాత్రకి సత్యసాయి జిల్లా నుంచి మాదిగ ఉపకులాలకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సభను యాత్రను విజయవంతం చేయాలని చెప్పినటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 27వ తారీఖు సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఈ జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి. 2 జిల్లాలు కలిసి 63 మండలాలు సంబంధించిన అనంతపురం చలో కలెక్టర్ ఆఫీస్ దాకి అందరూ రావాలని నా మనస్ఫూర్తిగా కోరుతూ, ముఖ్యంగా ఏమంటే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కల్పించినారు. ఇప్పుడు అన్నగారు అంతా మాట్లాడినారు. దీంట్లో భాగంగా కష్టపడి పేరుపోయి వెంకటేశ్వరరావు కావచ్చు, మందకృష్ణ మాదిగ కావచ్చు, దండివీరయ్య కావచ్చు, జిన్ను రమణయ్య కావచ్చు, ఎంఎస్ రాజన్న కావచ్చు, చాలా మంది ఉన్నారు. వీళ్ళు కూడా సీనియర్ నాయకులు. వాళ్ళందరితో పాటు ఈరోజు మనం ఏమైతే ప్రధానమంత్రి మాకు ఆమోదించినాడో ఖచ్చితంగా అంటే ఇప్పుడుండే నారా చంద్రబాబు నాయుడు గారు బిల్లు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ కూడా చేస్తున్నాము. ఈ నెల 27వ తారీఖు చలో యాత్రకి అందరూ రావాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏపీఎంఆర్పీస్ మాదిగల కృతజ్ఞ యాత్రకు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్న గారు చేపట్టిన యాత్రను ప్రతి ఒక్క మాదిగలు చాటుకొని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ యాత్రను జయప్రదం చేయాల్సిందిగా కోరడం. సత్యసాయి జిల్లా సాయి ఆరామం నందు శ్రీ పేరుపోగు వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఇంటిమధ్య ఓబిలేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో చలో అనంతపూర్ కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగినది. ఈ చలో అనంతపూర్ కరపత్రాల ముఖ్య ఉద్దేశం హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు తలపెట్టిన యాత్రలో భాగంగా 27న అనంతపూర్ చేరుకున్నది. జిల్లా నలుమూలల మాదిగలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుస్తూ సెలవు తీసుకుంటాం.